Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి సుజీ వ్లాగ్స్. ఈరోజు ఆవకాయ పెడుతున్నానండి. ఇగో ఆవకాయ, మామిడికాయ వచ్చి ఇలా ముక్కలు కోసి పెట్టేశాను. ఉప్పు, మెంతులు, ఆవు పిండి, ఎల్లుల్లిపాయలు, పప్పు నూనె, కారం ఎలా కలపాలో చెప్తానండి కొలతలతోటి. చూద్దాం. చూడండి, ముక్కలు కొలిసేసుకుందాం. గిన్నె చూసారు కదా, ఈ గిన్నెతోటి ఎన్ని గిన్నెలు ఉన్నాయని ముందు ముక్కలు కొలుసుకుందామండి. 1 2 3 4 గిన్నెలు ముక్కలు వచ్చినాయి. ఈ క్లాత్ మీద వేసి పెట్టుకుందాం. దీంతో ఒక గిన్నె వచ్చి ఆవపిండి వేసుకుందాం. మెత్తగా రుబ్బుకోవాలండి. చిన్న ఆవాలు బాగుంటాయి. ఇవి ఆవాలు బాగా ఎండలో పెట్టేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అవి 4 గిన్నెల ముక్కలకి నేను ఇంత ఆవపిండి వేస్తున్నానండి. ఇంత చాలు ఆవపిండి. ఉప్పు వచ్చి కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో చూసుకుందాం. మళ్ళీ ఎక్కువైపోతే ముక్కలు ఆగేసుకుంటుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలి. ఇంతవరకు చాలు. కావాలంటే మళ్ళీ మనం కలుపుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయలు చూడండి, తోలు తీసేసి, పెద్ద పాయలు అండి ఇవి, తోలు తీసి పెట్టుకోవాలి చక్కగాను. మనం దీంట్లో లెక్కలేదండి, ఎన్ని ఎల్లుల్లిపాయలనే వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. అన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. తర్వాత మెంతులు కూడా అంతేనండి, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. మెంతులు టేస్ట్ కోసం మెంతులు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. నేను కూడా అందులో ఒక కప్పు, చిన్న కప్పు మెంతులు వేసుకున్నాను. తర్వాత 1 గిన్నె కారం వేస్తున్నానండి. ఇది మిరపకాయలు బాగా ఎండబెట్టి మిషన్ పెట్టేసామండి. గుంటూరు మిరపకాయలు ఇవి. చూడండి, ఇంత కారం వేస్తున్నాను. వేసేసుకొని కలిపేసుకోవాలి ముక్కల్ని. ఆవపిండి, వెల్లుల్లిపాయ, మెంతులు, కారం అన్నీ చక్కగా మసాలా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చి పప్పు నూనె అండి ఇది. చూడండి, పప్పు నూనె. ఆవకాయకి ఎప్పుడు పప్పు నూనె వేసుకోవాలి, చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కదా ముక్కలు ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తాను. నూనెలో వేసేసుకోవాలండి ముక్కలు. ఒక 5 నిమిషాలు నూనెలో అలా ఉంచేసి నూనెలో ఇలాగా వేసుకొని కలుపుకుంటే ముక్కలకి బాగా కారం పడుతుంది. అలా వేసుకోవాలి. ముక్కలు నూనెలో వేసుకుంటే కారం ముక్కలకు బాగా పట్టి కూరుతుందండి. చూసారు కదా, నూనెలో వేసి తీసిన ముక్కలు ఇవి బాగా కలిపేయాలండి. ఇలాగ మసాలా ఇట్లా బాగా పడుతుంది. ఇది ఒక 3 రోజుల వరకు జాడీకి గుడ్డ కట్టేసి పెట్టి ఒక 3 రోజుల వరకు ముట్టుకోకూడదండి. దీన్ని ముట్టుకోకుండా అలా ఉంటే బాగా ఊరిపోతుంది. అప్పుడు మనం ఉప్పు చూసుకొని మళ్ళీ కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు. నేను జాడీ ఉంది, నాకు జాడీలో పెట్టుకుంటున్నాను. కొద్దిగా నూనె పోసుకొని జాడీ అంతాను కలిపేసి ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా జాడీలో గరిట నూనె పోసుకొని జాడీ అంతా కలిపేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ముక్కల్ని ఇలాగా వేసేసుకొని జాడీలో ఉంచుకుందామండి. చూసారు కదా, పచ్చడి అంతా ఇలా జాడీలో పెట్టేసుకోవాలి. పట్టేసుకుని గాలి వెళ్ళకుండా ఇలాంటి తెల్లటి గుడ్డ వేసి చక్కగా జాడీ మీద గట్టిగా కట్టేయాలండి. కట్టేసిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత చూద్దాం పచ్చడి ఎలా ఊరింది, ఉప్పు సరిపోయిందా ఏంటి అని. సరే అండి, ఓకే, బాయ్. ఆవకాయ ఎలా ఊరిందో చూద్దాం. వాసన సూపర్గా వచ్చేస్తుందండి.
ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. నూనె అది బాగా ఊరిపోయింది. ఓ సూపర్, చూసారా ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా పెట్టుకోండి. మొత్తం బాగా కలిపేయాలి, కింద ఆయిల్ అంతా అడుక్కంటే వెళ్ళాలి. బాగా కలపండి. చూసారా మంచి వాసన వచ్చేస్తుంది, ఆవకాయ వాసన. ఇది వర్షాకాలం అండి, వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వండుకొని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మజా. సూపర్ సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలని పంపించండి. బాయ్ బాయ్, టాటా.